కులాల పట్ల బీసీ జాతుల పట్ల నిరంతరం శ్రమిస్తున్నటువంటి పెద్దలు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాదు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌడ సంఘాల మన మాజీ చైర్మన్ రవికుమార్ గారు, గౌడ సంఘాల చైర్మన్ బాలరాజు గౌడ్ గారు, జేఏసీ చైర్మన్ అంబాల నారాయణ గారు, బీసీ కమిషన్ సభ్యులు తమ్ముడు మన కిషోర్ గౌడ్ గారు, ఐలి వెంకన్న గారు, విజయ్ కుమార్ గారు, విక్రమ్ గౌడ్ గారు, యాదయ్య గారు, సాంబశివ గారు, గణేష్ చారి గారు, సాగర్ గారు, పెద్దలు నాగేష్ గారు, శ్రీనివాస్ ముద్రాజ్ గారు, గణేష్ చారి గారు, సాగర్ గారు, శేఖర్ చారి గారు, శ్యామ్ గారు, మా తమ్ముడు సిద్ధు గౌడ్ గారు, సర్వాయి పాపన్ అంటేనే మొట్టమొదటిగా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి సర్వాయి పాపన్న పుస్తకం రాసినప్పటి నుంచి ఈరోజు నాకు తెలుసు. జయగౌడ్ అధ్యక్షుడు రామరావు గౌడ్ గారు, విజయ్ కుమార్ గారు, సినీ నిర్మాత నిర్మల గారు, మన లత గారు, మానస గారు, దేవిక గారు, మల్లేష్ గారు, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ముఖ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి బహుజన కులాల మా సోమన్నకు, శ్రీనివాస్కు, భరత్కు, నారాయణ గౌడ్కు, మా పోస్టల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వినయ్ గౌడ్కు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు ప్రభుత్వ పరంగా ఒక చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రవీంద్ర భారతిలో ఒక ఎలక్షన్ కోడ్ అనేది అడ్డం కాదు. అధికారికంగా అధికారులు చేస్తే మాకు సంతోషంగా ఉండేది. కానీ చేస్తాడేమో చూసినాం. సరే, ఎవరు తప్పపోయినా బహుజనులకు మనకు తప్పదు, మన వీరుని మనం చేసుకోవాలని చెప్పి ఇమీడియట్గా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం బడుగు బలహీన వర్గాల గురించి తప్పిస్తున్నటువంటి నాయకులను పిలుచుకొని ఈరోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా ప్రభుత్వం చేయలేదు కదని ఒక బాధ కూడా ఉంది. ఏదో ఒక సాకుతో ఈ మహనీయుల జయంతులని వర్ధంతులను చేయకుండా ఉండొద్దండి. రాజకీయ నాయకులను పిలిస్తే ఎలక్షన్కి సంబంధించినటువంటి అడ్డం వస్తుందంటే అధికారులు ఇద్దరు కలిసి ఉండొద్దని కూడా కేవలం అధికారులు రవీంద్ర భారతి చేయండి. రేపు కొమరం భీమ్ గారిది ఉంది, తర్వాత మహాత్మా జ్యోతిబా పూలేది ఉంది, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, ఈ మహనీయుల యొక్క జయంతులను వర్ధంతులను ఏదో సాకు తూయించి ఎలక్షన్ అది అని చెప్పి చేయకుండా మాత్రం అవమానించొద్దండి. వందల సంవత్సరాలు అవమానించిండ్రు ఈ జాతులను. ఈ జాతుల గురించి కొట్టినాళ్ళ త్యాగాలు చేసిన త్యాగమూర్తులను కనీసం జయంతి వర్ధంతి ఉత్సవాలు మీరు అనుకున్న జనాభా ప్రాతిపదికపైన టికెట్లుగా పోయినా, టికెట్లు గెలిచిన వాళ్ళను అవమానపరిచి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినా, ఏం చేసినా చేయండి, కానీ కనీసం మా గురించి కొట్లాడి ఈ మహనీయుల విగ్రహాలన్నా మహనీయుల జయంతి వర్ధంతులన్నా చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళు కాదు, ఏ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళు కాదు ఈ మహనీయులు. అలాంటి వాళ్ళని రవీంద్ర భారతి వేదికనే ఈ మహనీయులను మనం స్మరించడానికి ఒక వేదిక. దయచేసి అవి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయకపోతే మనమే ఇదే జాతులు మళ్ళీ ఇక్కడనే ప్రతి మహనీయుని జయంతి వర్ధంతులని మనం చేద్దాం, మనం బాధ్యత తీసుకుందాం. ఆనాడు మేమందరం కూడా మాట్లాడే సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి ఉత్సవాలకు ప్రత్యేకంగా జీవ తెచ్చుకున్నాం. కొమరం భీం జయంతికి ప్రత్యేక జీవ తెచ్చుకున్నాం. ఐలమ్మ జయంతికి ప్రత్యేకంగా తెచ్చుకున్నాం. అట్లా చాలామంది మహనీయుల యొక్క చరిత్రను తెలవాలా, తెలుసుకోవాలా, స్ఫూర్తి తీసుకోవాలని తెచ్చినాం. మేము జీవో తీసుకొచ్చి ఉండొచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో మీరు కూడా జీవోలు ఇచ్చిండొచ్చు, ఇవాళ మళ్ళీ మీరు కూడా ఇవ్వచ్చు. ఏ ప్రభుత్వంతో ఇంకెవరు ఇస్తే వాళ్ళకి మంచిది పేరు వస్తుంది, చేస్తే కూడా మంచిగా ఉంటుంది. కానీ ఏదో సాకుతో పోస్ట్ పోన్ చేసి చేయకుండా ఉంటే మాత్రం ఈ జాతులు క్షమించమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోతే ఈరోజు 314వ వర్ధంతి అంటే 314 సంవత్సరాలు అయింది. 314 సంవత్సరాలు అయితే కూడా
ఆ రోజు ఏ జాతి గురించి కొట్లాడిండో, ఏ జాతి గురించి అవమానపడ్డాడో, ఏ జాతిని రక్షించడానికి త్యాగాలు చేసిండో, మళ్ళా ఏడ వేసిన గుంగడాన్ని ఇప్పుడు కూడా మళ్ళా అదే పరిస్థితి ఉంది. ఈ జాతుల గురించి కొట్లాడిన వ్యక్తిని ఏ రకంగా అయితే దుర్మార్గంగా వాళ్ళు చేసిండ్రో ఇప్పటికి కూడా ఊర్లలో సర్పంచ్ని గెలిచినా అని అట్లా చేస్తున్నారు, ఎంపీటీసీ గెలిచినా అట్లా చేస్తున్నారు, ఓ సంఘానికి నాయకుడు అట్లా చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో ఈ వర్గాలను అణచివేస్తున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చిండు. కనీసం ఆ రిజర్వేషన్ అందుకు ఎస్సీ ఎస్టీలు బతికి బయటపడ్డారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్లకు చట్టసభలో రిజర్వేషన్ ఉంటేనే, ఈ జాతులు అక్కడ ఉంటేనే మేలు జరుగుతుంది. అంతే, అప్పటి వరకు మేలు జరగదు. మనం మళ్ళీ వాళ్ళని అడుక్కోవాల్సిందే. మన ఓట్లతో వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి, మన ఓట్లతో ఎంపీలను చేసి, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి కాయం పట్టుకొని అయ్యా బిచ్చమేని బిచ్చం అడుక్కునే పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ప్రాణం పోసేది మనమే, ఎమ్మెల్యేలను మంత్రులను గవర్నమెంట్ ఇచ్చేది మనమే, పార్లమెంట్లో కూర్చోబెట్టేది మనమే, మళ్ళా అడుక్కునేది మనమే అవుతుంది. కనుక చట్టసభలో రిజర్వేషన్ వస్తేనే ఈ జాతులు బాగుపడతాయి, వేరే ఏది కాదు. కనుక దాని దిశగా జాతుల గారు కావచ్చు, వేదికల పెద్దలు కావచ్చు, అందరూ సింగిల్ ఎజెండా ఉండాలి. చాలామంది ఏదో మనల్ని కొనుక్కొని వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని నాయకులంత వరకు ఈ జాతులు బాగుపడవు. తిరగబడే నాయకత్వం వచ్చినప్పుడే ఈ జాతులు బాగుపడతాయి. ఎవరెవరు త్యాగం కావాలి, ఎవరెవరు బలి కావాలి, ఎవరెవరు ఎదురు తిరగాలి, ఎవరో అన్నిటికీ సిద్ధం కావాలి. అన్నిటికీ సిద్ధమైనప్పుడే, ఒక 10 మంది సిద్ధమైనప్పుడే అవుతుంది. సర్వాయి పాపన్న గారు ఒక్కరే 10 మంది స్నేహితులు కలిసి సైన్యం ఏర్పాటు చేసిండు, 33 కోట్లను చేయించిండు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఆయన స్ఫూర్తి తీసుకోవాలి. ఆయన ఒక కులం గురించి కాదు చేయలేదు, అణచివేయబడ్డ వర్గాల గురించి చేసిండు ఆయన. ఆయన స్ఫూర్తి తీసుకుంటే మనం బాగుపడతాం. లేకపోతే మనలో మనకు చిచ్చు పెట్టి, కొట్లాటలు పెట్టి, ఒక్కొక్కరిని ఒక రకంగా విడదీసి వాళ్ళు పరిపాలించాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ అధికారం మనకి ఇవ్వాలని ఎవడు ప్రయత్నం చేయడు. కనుక ఈరోజు మంచిగా పట్టుకోండి. ఈరోజు మనమందరం కూడా ఈ జాతులకు ఎవరు మద్దతు ఇస్తారో, ఈ జాతులను ఎవరు గౌరవిస్తారో, ఈ జాతులను ఎవరు హక్కును చేస్తారో, ఈ జాతులు చట్టసభలు రావడానికి ఎవరు ప్రయత్నం చేస్తారో, ఎవరు చేసినా పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ ఈ జాతులు బాగుపడడానికి ఎవరు చొరుపుతారో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే తప్ప మన జీవితాలు బాగుపడవు. మన జాతుల నుంచి ఒక ఆయన ప్రధానమంత్రి అయితేనో, ఒక ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కాదు, మనకు చేయాలనే తపన ఉన్న వ్యక్తి కావాలి. మనకు చేయాలనే తపన ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే మనం లాభపడతాం. లేకపోతే వ్యక్తులకు లాభం అయితే తప్ప వ్యవస్థకు కాదు. వ్యవస్థ మీద అవగాహన ఉండి వ్యవస్థకు చేయాలని తప్పించినటువంటి వాళ్ళని మనం దగ్గర తీసుకోవాల్సిన అవసరం. ఇన్ని సంవత్సరాలైనా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎంత సిగ్గుచేటు. ₹1 ఖర్చు కానీ కులగణన చేయమంటే భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఈ కులంలో ఎంతమంది ఉన్నారో అని తెలిస్తే, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలిస్తే తిరగబడతారో ఏమో, తరుముతారో ఏమో, తరిమి కొడతారేమో అని భయపడుతున్నారు పార్టీలు. ₹1 ఖర్చు కాని దానికి కులగణన చేస్తలేరు, మంత్రిత్వ శాఖ ఇస్తలేరు, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వమని అసెంబ్లీ తీర్మానం చేస్తే మూలకు పడేస్తున్నారు. కనుక బహుజనులారా, మహాత్మా జ్యోతిబాపులను ఆదర్శంగా తీసుకొని ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండ్రు, వారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మనమందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి కనుక మనమందరం కూడా ప్రతినబూని నేటి నుంచి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి, మా బతుకులేంటి కులగణన చేయాలి, 2 ఎజెండాల మీద మనం ముందుకు పోతే ఖచ్చితంగా మన రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ జనాభా ప్రాతిపదిక మీద ఆటోమేటిక్గా ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ టికెట్ ఇచ్చినా వాళ్ళకే ఇస్తుంది. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు ఎవరిచ్చినా ఎస్సీకే ఇవ్వాలా, వేరేకి ఎవరికి రాదు, గెలిచేది ఎస్సీని. ఇవాళ బీసీలు వాళ్ళ బతుకులు మార్చుకోవాలి, వాళ్ళ తలరాత రాసుకోవాలంటే చట్టసభల్లో వాళ్ళు ఉండాలంటే
కేవలం రిజర్వేషన్ మాత్రమే. ఎందుకంటే ఇవాళ ఒక బలహీనునికి ఒక పార్టీ టికెట్ ఇస్తే బలవంతులకు ఇంకో పార్టీ టికెట్ ఇస్తుంది, 2 పార్టీలు ఇస్తుంది. బలహీనను ఓడగొట్టడానికి, బలహీన వర్గాలను ఓడగొట్టడానికి 2 పార్టీలు ఐక్యమై ఓడగొడుతుంది. దానికి ఉదాహరణ ఎవడో కాదు, నేనే ఉదాహరణ. దానికి సాక్ష్యాలు కూడా మీ పేపర్లో ఉన్నాయి. మొన్నటికి మొన్న బీజేపీ క్యాండిడేట్ మహబూబ్నగర్లో నిలబడ్డ బీజేపీ క్యాండిడేటు ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవుతూ పత్రికాముఖంగా మాట్లాడాడు. శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడని నేను కాంగ్రెస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించినా, నేనే గెలిపించినా అని చెప్పి మాట్లాడాడు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి టికెట్ ఇస్తే ఆయన ఒక బీసీ గెలుస్తాడు కనుక బీసీ గారు గెలవద్దని చెప్పి ఇప్పటికే పుకార్లు పుట్టిస్తున్నాం, వాళ్ళ దానిలో అందరిని కొనుక్కున్నాం, విడగొడుతున్నాం, వాళ్ళతో నడిపిస్తున్నాం, అయినా అయితే లేదు రా, ఇక లాభం లేదు, గెలిచేటట్టున్నాడని ఇద్దరు ఐక్యమై జాతీయ పార్టీలు గుద్దుకుంటారు, సిగసిగలు పట్టుకుంటారు. కానీ ఒక బలహీన వర్గాల వ్యక్తి ఎమ్మెల్యే అవుతున్నాడు అంటే ఆ సిద్ధాంతాలు మూలకు పడేసి దాన్ని మనం ఇద్దరు ఐక్యమై గెలిపించినామని కూడా బాసాప్తా చెప్పుకుంటున్నారు. భయం లేకుండా అంటే ఏం చేస్తారో చేసుకోండి రా భయ్, ఏం బిక్కుంటారో విక్కపోండి, మేము వేస్తున్నాం చూడని బరి తెగించి ధైర్యంగా గట్టిగా మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుందా లేదా? అసత్యపు ప్రచారాలతో, అబద్ధాలతో, సోషల్ మీడియా ద్వారా ఎన్ని రకాల పుకార్లు పుట్టించినా, ఎన్ని రకాలుగా అసత్య ప్రచారాలు చేసినా, తిమ్మిని తిమ్మిని చేసినా ఇంకా మనం అయితేలేం రా అని, గెలుస్తలేం రా అని చెప్పి 2 రోజుల ముందర మేము ఐక్యమైనాం. నాకు బీజేపీ టికెట్ ఇచ్చినా, నేను కాంగ్రెస్కే ఓటు వేయించిన, కాంగ్రెస్ అన్ని గెలిపించిన, అందుకే ఈరోజు కాంగ్రెస్ జాయిన్ అవుతున్నానని బహిరంగంగానే మాట్లాడినప్పుడు మరి మీరు కూడా అన్నం తింటారు, మీకు కూడా చీమ రక్తం ఉంటుంది, మీరు కూడా మనం కూడా అన్ని తల్లి కడుపుల నుంచి మనం కూడా వచ్చిన వాళ్ళమే, తల్లి కడుపులో పుట్టిన వాళ్ళమే. మనం ఏం పాపం చేసినామని ఈ రకమైనటువంటి దుర్మార్గపు అణచివేతలు, మనం ఏం పాపం చేసినామని మనము దేవుని అడిగినామా? ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పుట్టాలి? దేవుడు పుట్టించిన పాపానికి ఈరోజు ఈ జన్మలో ఈ రకమైనటువంటి తాడులా, ఈ రకంగాటువంటిదా? బడుగు బలహీన వర్గాలు ఎవరైనా నాయకత్వం ఎదిగిన వాళ్ళు ఒక కులాన్ని చేసి ఎదగలే, అందరూ చేసి ఎదిగారు, అందరికి సమానం చేశారు. మేము అక్కడ ఏదైనా ఒక కులానికో ఒక మతానికో మద్దతు ఇవ్వలే. నియోజకవర్గంలో ప్రతి పేదవాడు, ప్రతి బిడ్డ, ప్రతి కులాన్ని గౌరవించినాం, ప్రతి కులాన్ని ఆదరించుకున్నాం. కానీ పుట్టిన పాపానికి వాళ్ళ ఐక్యమే ఓడగొడతామంటే అదెక్కడి న్యాయం అనేది అడుగుతా ఉన్నా. కనుక ఉద్యమం నుంచి వచ్చి కష్టపడి ఎవరికి భయపడకుండా ఎదిగినటువంటి వాళ్ళనే వాళ్ళు బహిరంగంగా చేస్తున్నప్పుడు మరి మామూలు పరిస్థితి ఏముంటుంది? దీనికి మూలం ఒకటే, సర్వరోగ నివారణ జిందా తిరాస మాటలాగా ఏంటంటే చట్టసభ రిజర్వేషన్ రాని ఎవరైనా ఇచ్చుకోండి టికెట్. ఇప్పుడు చట్టసభ రిజర్వేషన్ ఉంటే శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ మీద బీసీగా నిలబడితే, నేను అక్కడ బీజేపీ కాంగ్రెస్ లో కూడా బీసీ నిలబడితే ఎవడో ఒకటి నిలబడేది కదా, ఎవడో ఒకటి గెలిచేది కదా. ఇలా చట్టసభ రిజర్వేషన్ లేనందుకే కదా. ఉదాహరణ ఎవరో కాదు, నిన్న మొన్న మాట్లాడిన మాటలు మారినారుకో అడిగితే తెలిసే పరిస్థితి మీకు అర్థమవుతుంది. కులాన్ని విడగొట్టిండ్రు, కులాలను విడగొట్టిండ్రు, రకరకాలుగా ప్రయత్నం చేసిండ్రు. చివరకు బీజేపీ కాంగ్రెస్ కలిసింది. అదే చట్టసభ రిజర్వేషన్ అంటే వాళ్ళ పాచికలు చెల్లేడివా? కావు. కనుక ఈరోజు ఈ జాతులకు, కులవృత్తులకు పునరుద్ధరణ కావాలన్నా, ఈ కులవృత్తులు జాతులు గౌరవంగా బతకాలన్నా కేవలం చట్టసభలో సరైనటువంటి ప్రాతిపదిక ఉంటేనే వాళ్ళు శాసనాలు ఇస్తారు, వాళ్ళు తీర్మానాలు చేసుకుంటారు. మాకేం కావాలి, ఇది కావాలని అడుక్కొని బిచ్చమడుకునే స్థాయి కాదు. మేము మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి మాకు చేయకుండా మళ్ళీ ఓట్లప్పుడేమో మమ్మల్ని అడుకుంటారు. ఒక్కరోజు గెలిచిన తర్వాత 5 ఏళ్ళు తొక్కుతారా? స్పృహ రాలేదనుకుంటున్నారు, స్పృహ వస్తుంది. కనుక ఆ దిశగా ఉన్న నాయకులు, ముఖ్యంగా ఇక్కడ జాతీయ అధ్యక్షులు గారు ఉన్నారు, మరి ఇక్కడ వివిధ సంఘాల నాయకులు ఉన్నారు, దయచేసి ఆ దిశగా మీరు కార్యక్రమాలు చేయండి, త్యాగాలు చేయండి. త్యాగాలకు సిద్ధమైనప్పుడు మాత్రం వస్తుంది. అలాంటి వ్యక్తులను ఎవరైతే ద్రోహం చేసి ఇలాంటి కుట్రలు చేస్తారో, ఏ పార్టీ అయినా ఉండాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ కానీ పార్టీలో సంబంధం లేదు. ఇక్కడ ఎవరు చేసినా తప్పేది, ఎవరు ఈ ప్రయత్నం చేసినా ఆ పార్టీని, ఆ నాయకులను రాజకీయ భూస్థాపితం చేయడానికి కంకణం కట్టినప్పుడు మాత్రమే
అది వస్తుంది కనుక ఆ సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాలను వందల వేల విగ్రహాలు పైన నాయకులు, ఆయన ఒక కులం కాదు, అన్ని కులాల వాళ్ళు పెట్టించింది. కుల వృత్తులు బాగుపడాలని తప్పించినటువంటి మహనీయుడు కనుక ఆయన వర్ధంతి సందర్భంగా ఈ బడుగు బలహీన వర్గాల జాతులు చట్టసభలో రిజర్వేషన్ పైన ఏ కార్యక్రమాలు చేస్తే కేంద్రం తలొక్కుతుంది, ఏ కార్యక్రమాలు చేస్తే ఒత్తిడి చేస్తే దాన్ని జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేయడానికి, జాతీయ స్థాయిలో నడుం బిగించడానికి చేయాలి. సంఘాలు కూడా ఉట్టిగా మనం గమనిస్తుండాల. సంఘాలు ఎవరో కొన్ని సంఘాలన్నా ఒక స్పెషల్ టీంగా ఏర్పాటు చేయాలి. చేసి అన్నింటికి సిద్ధమై ఏర్పాటు చేసుకొని అలాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, దాడులు ఎక్కడ జరుగుతున్నాయి దాని మీద దృష్టి పెడితే ఈ వ్యవస్థ మారుతుంది. లేకపోతే మనం పేపర్ ప్రకటనలకు పరిమితం అయిపోతాం, పేపర్లను చూసి సంతోషపడిపోతాం, మనల్ని చంపేస్తుంటారు, అణచివేస్తుంటారు, రాజకీయ భూస్థాపితం చేస్తుంటారు, చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కనుక ఇక్కడ నికార్స్ అయినటువంటి కరడు కట్టినటువంటి నాయకులు మీరున్నారు, నాయకత్వం మీకుంది. చట్టసభల రిజర్వేషన్ పైన మనం స్టార్ట్ చేస్తే పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తే అవుతుంది. కాంశీరామ్ గారు ఒక్కరే సైకిల్ మీద వెళ్ళిండు, మహా ఉద్యమాన్ని సృష్టించిండు. మహాత్మా జ్యోతి బాపులే గారు ఒక్కరికి ఆయన మైండ్లో వచ్చింది, ఈ పేద జాతులకు రిజర్వేషన్ వస్తేనే బాగుపడతారని. ఒకరికి మైండ్లో వచ్చింది, దేశాన్ని మొత్తం మార్చేసింది. కనుక ఒకే వ్యక్తులు చరిత్రలో ఒక్కొక్క వ్యక్తులకు వచ్చిన ఆలోచన చరిత్ర మార్చిన ఇంతమంది త్యాగాలు సిద్ధమైన నిరంతరం బడుగు బలహీన వర్గాల గురించి ప్రతిరోజు తప్పిస్తూ తిరిగేటువంటి మీకు మరి దాని మీద దృష్టి పెడితే తప్ప కాదు. ఇది ఒకరి వ్యక్తి గురించి కాదు, ఇక్కడ ఉదాహరణ ఇది. దాన్ని మేము ఎదుర్కోవడానికి ఎట్లా ఎదుర్కోవాలనో ఏం చేయాలో చేస్తాం. కానీ ఇది ఎక్కడ వేరే దగ్గర కావద్దు అనుకుంటే చట్టసభల రిజర్వేషన్ పైనే దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, వ్యక్తులు కానీ, లేదంటే సంఘాలు కానీ ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు ఏర్పాటు చేసి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు, ప్రతి పార్టీల నుంచి కానీ, ప్రతి సంఘాల నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, యూనివర్సిటీల వరకు కానీ ఏ రకంగా చేస్తూ ఆలోచన చేసి ఒక పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో అందరూ సమన్వయంతో తీసుకపోతే మరి అది సాధ్యం కాని పని ఏం కాదు. దానికి త్వరలోనే అందరితో మాట్లాడి, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో మొదలు పెడితే ఇది తెలంగాణ నుంచి అనుకుంటా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఉద్యమం వచ్చేటట్టు చేస్తేనే అయితే తప్ప, లేకపోతే ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు రాజకీయంగా బలి కావాల్సి వస్తుంది. రాకపోతే చట్టసభలు రిజర్వేషన్ లేకపోతే కుట్రలు కుతంత్రాలతో డబ్బులతో పోతుంది. ఇక చూడండి, దేశంలో రాష్ట్రంలో ఉదాహరణకు కాంట్రాక్ట్ పనులు ఎన్ని వర్కులైనా ఎంతమంది కాంట్రాక్టర్లు చూడండి, ఇన్ని లక్షల కోట్లు ఎవరి జేబులకు పోయినాయి చూడండి. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ చేసింది చూడండి. పేద వర్గాల్లో సంబంధించిన వ్యక్తి ఇవాళ అన్నిట్లలో సంపన్నులు ఎవరున్నారు చూడండి, ఎందుకున్నారు చూడండి. సంపద అంతా అక్కడనే ఎందుకు మళ్ళీపోతుంది చూడండి. పరిపాలించే వాళ్ళు ఉన్నారు కనుక ఆటోమేటిక్గా మళ్ళీపోతా ఉంది. యా పార్టీ అయినా కూడా మళ్ళీ అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. పార్టీ మారినా ఎవరికి నష్టం అవుతలేదు. ఏ పార్టీలో ఉన్నా ఇటున్నా అటున్నా మంచిగా కోరుకోరు, అందులో ఏం చేస్తూ ఇంట్లో చేసుకుని బరాబర్ ముద్దుగా అవుతుంది. ఇక అడుక్క తినాల్సిందే, ఓట్లప్పుడు మాత్రం మళ్ళీ అడగాల్సింది తప్ప రాదు. కనుక మేధావులు, విద్యార్థులు క్షుణ్ణంగా ఆలోచన చేసి దాని మీద ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్ పెట్టుకొని డే అండ్ నైట్ ఆలోచన చేసి దీని మీద మనం ప్రతిన ముందుకు వెళ్తే తప్ప లాభం జరగదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరి పెద్దలు ఇంకా చాలామంది మాట్లాడింది కనుక ముఖ్య నాయకులందరూ టకాటగా మాట్లాడితే ఒక 2 నిమిషాలు మీరు వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడుతున్నారుగా అందరికీ అవకాశం.